హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మన భారతదేశం 2047వ సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. మరి అలా మారాలి అంటే మనకి రెండు ఫ్యాక్టర్స్ చాలా అవసరం. ఒకటి ఈక్వాలిటీ, రెండు ఇన్క్లూజన్. ఈ రెండు ఫ్యాక్టర్స్ అన్నటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. మనకి G20 డిక్లరేషన్లో కూడా మన ఇండియా ఇదే చెప్పింది, వీటికి మేము చాలా కమిట్మెంట్ని చూపిస్తూ ఉన్నాము అనేసి. అలాగే రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క యాన్యువల్ మీటింగ్ అన్నటువంటిది దావోస్లో జరిగింది. అక్కడ ఒక అలయన్స్ని కూడా లాంచ్ చేశారు. ఆ అలయన్స్ ఏంటి అంటే అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అన్నటువంటిది. ఇందులో కూడా మన భారతదేశం సేమ్ అదే చెప్పింది. మేము ఇంతకుముందు ఉమెన్ డెవలప్మెంట్కి పాటుపడ్డాము, ఇప్పుడు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అన్నటువంటిది మా ప్రియారిటీ అన్నట్టుగా. మరి ఇక్కడ మనం గమనిస్తే ఈక్విటీ మరియు ఈక్వాలిటీ, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈక్విటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ కలిగించడం ద్వారా వాళ్ళని ఒక తాటిపైకి తీసుకురావటం. కానీ ఈక్వాలిటీ అంటే ఏంటి? అక్కడున్న ఇద్దరు పర్సన్స్ యొక్క స్థితిగతులతో అవసరం లేకుండా ఇద్దరికి సమాన అవకాశాలు అన్నటువంటివి కల్పించటం. అయితే ఇప్పుడు మన భారతదేశం డెవలప్మెంట్ వైపుగా, మన భారతదేశం ఇప్పుడు డెవలప్డ్ ఎకానమీగా మారాలి అనుకుంటుంది. మరి ఆ డెవలప్మెంట్లో ఇందాక చెప్పుకున్నటువంటి రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి ఇన్క్లూజన్ అన్నటువంటిది, అవునా? ఇన్క్లూజన్ అంటే ఏంటి? ఒకటి వచ్చేసరికి సోషియో ఎకనామిక్ ఇన్క్లూజన్ అన్నటువంటిది, అంటే సోషల్ గాను ఎకనామిక్ గాను అందరినీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే ఇప్పుడు చాలా మందిలో డిజిటల్ డివైడ్ అన్నటువంటిది ఉంది. సో ఆ టెక్నాలజీని మరింత అందుబాటులోకి తీసుకురావాలి. ఆ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే ఇప్పుడు మనం చూస్తే రూరల్ అర్బన్ డివైడ్ అన్నటువంటిది కూడా ఉంది. సో ఆ రూరల్ మరియు అర్బన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా తగ్గించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే మనకి చూస్తే న్యూట్రిషన్ అన్నటువంటిది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రమోట్ చేయటం అన్నటువంటిది అవసరం. అలాగే హెల్త్ మరియు వెల్ బీయింగ్ని ఎక్కడ ఉన్నా కూడా అందరి పీపుల్కి కూడా అది విస్తరించేలాగా, అంటే హెల్త్ అన్నటువంటిది అందరికీ ప్రాథమిక హక్కులాగా మారేలాగా దీన్ని డెవలప్ చేయటం అన్నమాట. సో ఇలా వివిధ రకాలుగా ఇంక్లూజన్ అన్నటువంటిది సమాజంలో తీసుకురావాలి. దీని ద్వారా డెవలప్మెంట్ వైపు వెళ్ళటం. అలా కాకుండా రెండవది ఏంటి? ఈక్వాలిటీ. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ గురించి తెలిపేటప్పటికీ మనం దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి మనము దీన్ని కనెక్ట్ చేసుకుంటాం. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎన్నవ లక్ష్యం అన్నటువంటిది జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది? దీని ఆన్సర్ ఒకసారి కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మరి ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయటంలో భాగంగా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది, రిజల్ట్ ఎలా ఉంది అన్నటువంటిది కనుక మనం చూస్తే, మొదటగా ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అన్నటువంటిది చెప్పచ్చు. ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఏంటి? ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్, దీని ద్వారా చట్టసభల్లో 33% మహిళలకి ప్రాతినిధ్యం ఇచ్చేలాగా తీసుకొచ్చినటువంటిదే ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అన్నటువంటిది. దీని ద్వారా మహిళలు పొలిటికల్గా ఎంపవర్మెంట్ అన్నటువంటిది వాళ్ళలో రావాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి? ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసరికి పొలిటికల్ గాను, అలాగే సోషల్ గాను, ఎకనామిక్ గాను, అలాగే మనకి ఇప్పుడైతే డిజిటల్ టెక్నాలజీ పరంగా వీటన్నింటిలో కూడా ఎంపవర్మెంట్ అన్నటువంటిది రావటం. మరి దీనికి సంబంధించి ఇక్కడ పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది, అవునా? అలాగే సోషల్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 బడ్జెట్ తీసుకోండి. అందులో జెండర్ బడ్జెట్ అంటాం. జెండర్ బడ్జెట్ అంటే ఏంటి? ఎస్పెషల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళా సాధికారత కోసం ఇలా స్త్రీలకి సంబంధించి బడ్జెట్ని కొంత కేటాయింపులు అనేవి చేస్తారు. అదే జెండర్ బడ్జెట్ అంటే. మరి ఇందులో మనం చూస్తే మొత్తం $27 బిలియన్ జెండర్ బడ్జెట్కే కేటాయించడం జరిగింది. మరి ఎకనామిక్గా మనకు చూసుకుంటే PLFS అంటాం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అన్నటువంటిది ఫీమేల్ పార్టిసిపేషన్ అన్నటువంటిది లేబర్ ఫోర్స్లో ఎలా ఉంది అన్నట్టుగా చెప్తుంది. మరి ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా లెక్కలు ఇవ్వటం జరిగిందనమాట. ఎలా ఉంది మనం గమనిస్తే 2017-18 లెక్కల ప్రకారం కేవలం 23%, కరెక్ట్గా చెప్పాలంటే 23.3% అప్పట్లో ఫిమేల్ లేబర్ ఫోర్స్ అన్నటువంటిది ఉంటే అది 2022-23కి వచ్చేసరికి 37%కి పెరిగింది. అంటే ఈ లేబర్ ఫోర్స్లో ఫిమేల్ పార్టిసిపేషన్ అన్నటువంటిది కూడా పెరుగుతూ ఉంది.
అలాగే ఇంకా సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కింద మనం ఎడ్యుకేషన్ని తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫిమేల్ యొక్క పార్టిసిపేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. మనం గమనిస్తే గత 10 సంవత్సరాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫిమేల్ యొక్క పార్టిసిపేషన్ అన్నటువంటిది 28% పెరిగింది అనేసి మనం చెప్పచ్చు. అంతేకాకుండా మనకి స్టెమ్ కోర్సెస్ అనేసి ఉంటాయి. అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అంటాం. ఈ స్టెమ్ కోర్సెస్లో కూడా అత్యధికంగా 43% మంది మహిళలు ఉన్నారు. ప్రపంచంలోనే ఇది అత్యధికం అనేసి మనం చెప్పచ్చు. అలాగే ఎకనామిక్గా ఇంకొక ఫ్యాక్టర్ కనుక మనం చూసుకుంటే SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాము. మన భారతదేశంలో 9 కోట్ల మంది ఉమెన్ దాదాపు 83 లక్షల SHGస్లో పనిచేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు స్వయంగా ఉపాధిని పొందుతూ ఆన్ చేస్తూ ఉన్నారు కదా. అంటే మన ఎకానమీలో వాళ్ళు కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది అందిస్తూ ఉన్నారు. సో ఇలాగా ఇప్పుడు మనం ఉమెన్ డెవలప్మెంట్ నుంచి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ వైపుగా వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఇటు సోషల్ గాను, ఎకనామిక్ గాను, అలాగే పొలిటికల్ గాను రిప్రజెంటేషన్ అన్నటువంటిది మరింత పెరగాలి. ఉమెన్ మెన్తో ఈక్వల్గా అన్ని ఆపర్చునిటీస్ పొందగలగాలి. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్ కేర్కి సంబంధించి యాక్సెస్ అన్నటువంటిది వీళ్ళకి అవసరం. ఉమెన్ ఎప్పుడైతే మనకి డెవలప్ అవుతారో అప్పుడు మన కంట్రీ అన్నటువంటిది కూడా డెవలప్ అవుతుంది. అంతేకాదు మనం వసుదైవ కుటుంబం అన్నటువంటి దాన్ని నమ్ముతూ ఉంటాం. 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్ అనేసి. మరి దీన్ని నమ్ముతూ మన భారతదేశ మహిళలకు ఎప్పటి నుంచో గౌరవాన్ని ఇస్తూ ఉంది, సమాన అవకాశాలని కల్పించడానికి కూడా పాటుపడుతూ ఉంది. దీని ద్వారానే మనము 2047 నాటికి, అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి టైంని మనం అమృత్ కాల్ అనేసి పిలుస్తూ ఉన్నాం. వికసిత్ భారత్గా మనం మారటానికి ఇప్పుడు ప్రభుత్వం ఏమని లక్ష్యంగా పెట్టుకుంది? సబ్కా సాత్, సబ్కా ప్రయాస్, సబ్కా వికాస్ అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 2047 నాటికి ఉమెన్ని కూడా మరింతగా మన యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ మనం డెవలప్డ్ నేషన్గా మారటానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. మనకి దీనికి సంబంధించి రీసెంట్గా గ్యాన్ అని కూడా మనం చూసాము. మనము 2047 నాటికి ఇలా డెవలప్డ్ నేషన్గా మారాలి అంటే వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మోదీ చెప్పారు. అవునా? G అంటే గరీబ్, Y అంటే యూత్, A అంటే అన్నదాత, N అంటే నారీ శక్తి. సో ఇవాళ మనం నారీ శక్తి గురించి మాట్లాడుకున్నాం. నారీ శక్తి అన్నటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 పిల్లర్స్లో ఒకటి. సో ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఉమెన్కి సంబంధించి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అన్నటువంటిదే ఇవాల్టి మన టాపిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.